గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రోజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చాలా డేస్ తర్వాత నా డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగే ముగ్గేసానండి ఈరోజు, కానీ అప్పుడు అసలు వీడియో అంత నీట్గా షూట్ అవ్వలేదని తర్వాత అయితే తీశాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదండి ఈ ప్లాస్టిక్ చీపురు. నాకైతే ప్రెగ్నెన్సీ అప్పుడు, అలాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఇంకా ఇదంతా నేనే క్లీన్ చేసుకోవాలండి. నాకు చాలా హెల్ప్ అయింది. మనం ఎక్కువ ఏరియా ఊడ్చాల్సి వచ్చినా కూడా నీట్గా అస్సలు బ్యాక్ పెయిన్ అనేది రాదండి. ఇంకొకటి మాకు ఇలా ముందు ఏంటంటే గరుకుగా గీతలు ఉన్న టైల్స్లో అంతా ఇసుక మట్టి దుమ్ము పట్టేసుకొని నార్మల్ చీపురుతో ఊడ్చినప్పుడు అస్సలు పోదండి. మళ్ళీ అదంతా ఇంట్లోకే వస్తుంది మనం తొక్కినప్పుడు. అసలు ఇంకా నాకు చాలా ఇరిటేషన్ వచ్చి ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. చాలా హెల్ప్ అయిందండి నాకైతే అది. ఇంక ఇక్కడైతే ఇంట్లో అంతా ఊడ్చేసి క్లీన్ చేసుకున్న తర్వాత అయితే బండలు దూడ్చే టైంకి చిట్టి తల్లి నిద్రలేసిందండి. అస్సలు ఎర్లీ మార్నింగ్ నిద్ర పట్టలేదు నాకు. చాలా తొందరగా 4:30కే మెలకు వచ్చేసింది. కానీ అంత ఎర్లీగా ఏం పని చేయాలో తెలియక స్నానం చేసి అలా ఉండిపోయినాను. ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదండి. బాబునైతే స్కూల్కి పంపించేశాను. వాడు ఓన్లీ మిల్క్ తాగేసి వెళ్ళిపోయాడు ఈరోజు. వాడికి ఎర్లీగా ఫుడ్ తినడం అంటే అసలు లేజీగా ఫీల్ అవుతాడు, అసలు ఇష్టపడ్డాడు. మ్యాక్సిమం మిల్కే తాగడానికి ట్రై చేస్తాడు. ఇంక ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కాబట్టి ఇంకా ఓకే, నేను కూడా ఎక్కువైతే ప్రెషర్ చేయట్లేదు, త్వరగానే ఇంటికి వచ్చేస్తాడు కదా అనేసి. మళ్ళీ పాప అయితే పడుకుందండి. ఇంక ఇప్పుడు ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి తను లేసేలోపు అనేసి నేను మిల్ మేకర్ అయితే వేడి వాటర్లో పెట్టేసి కాసేపు అలా వదిలేసాను. ఇంక ఇప్పుడు వంట చేద్దామని అయితే అంతా స్క్వీజ్ చేసి పక్కకైతే పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ ఈరోజు వరకే ఉంది, ఇంకా రీఫిల్ అయితే చేయట్లేదు. ఈ క్యాన్ అంతా క్లీన్ చేసేయాలి కదా అనేసి పక్కకైతే పెట్టేశాను. మిల్ మేకర్ కూడా నార్మల్గానే చేస్తున్నానండి. మసాలా మిల్ మేకర్ అయితే ఏం తినాలనిపించట్లేదు. ఈరోజు టిఫిన్ లేదు కాబట్టి ఎర్లీగా ఆకలి వేస్తే ఇంకా అన్నమే తినేయాలని ఇంత ఎర్లీగా వంట అయితే చేస్తున్నాను. కానీ రెగ్యులర్గా అయితే వంట నేను ఇంత ఎర్లీగా చేయనండి. మ్యాక్సిమం ఆఫ్టర్నూను తినడానికి ఒక గంట ముందు అలాగ చేస్తాను బాబు వచ్చిన తర్వాత. ఎందుకంటే మా కిచెన్కి కొంచెం ఎండ కూడా ఎక్కువగా పడుతుంది. మనం ఎర్లీగా వంట చేసి అలాగే ఉంచామనుకోండి ఆఫ్టర్నూన్కి అంత తినడానికి బాగానే ఉంటుంది. ఒకవేళ అదేమన్నా మిగిలి నైట్ తినాల్సి వస్తే అసలు బాగుండదు, త్వరగా పాడైపోతుంది, ఎస్పెషల్గా సమ్మర్లో. కాబట్టి మ్యాక్సిమం వంట అనేది లేట్గానే చేస్తానండి. కానీ ఇప్పుడు పాప నిద్రపోతుందంటే తర్వాత నాకు టైం ఇవ్వదు. తను నిద్ర లేస్తే ఇంకా తనతోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇంకా నేను వంట చేసేస్తున్నా. మిగతా ఏ పనులైనా పిల్లల్ని ఎత్తుకొని చేయడానికి ఓకే అండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ వంట అనుకోండి వాళ్ళకి వేడి వస్తుంది, అలాగే ఎత్తుకొని చేస్తుంటే చేయి కూడా నొప్పి వస్తుంది. కాబట్టి ముందే వంట అయితే చేసేసుకుంటున్నాను. ఈరోజు కాస్త టైం ఇచ్చింది. ఇంత ఎక్కువసేపు నిద్రపోయిందంటే ఇంకా నాకు మరీ ఎక్కువగా ఇరిటేట్ అయితే చేయదు కాబట్టి ఇంకా వీడియో కూడా షూట్ చేయడానికి వీలైంది చాలా డేస్ తర్వాత. సో ఈలోపు అవి కొంచెం మగ్గేలోపు మనం మిగతా పని కూడా చేసేసుకోవాలి. నిన్న నైటే గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకున్నానండి, నీట్గా ఆరిపోయినాయి. ఇంక ఇవంతా సర్దేసుకోవాలి సెల్ఫ్లో. మా కిచెన్లో సెల్ఫ్లు ఏంటంటే చాలా కిందికి ఉంటాయి. నేను ఎంత సర్దినా మళ్ళీ మా చిట్టి తల్లి నిద్రలేసి వచ్చిందంటే మొత్తం అంతా కింద పడేస్తుంది డమా అని. ఇదే సరిపోతుంది నాకు. సో ముందు రోజు ఇడ్లీ చేశానండి. ఇడ్లీ చేస్తే తినడం ఏమో కానీ నాకు ఇంటి నిండా గిన్నెలు ఎన్ని ఉంటాయి అవన్నీ సింక్లోకి వచ్చేస్తాయండి. అవన్నీ కడిగేలోపు నాకు చాలా విసుగు వస్తుంది. కానీ ఈ సమ్మర్లో ఎక్కువ దోశ కానీ పూరి కానీ చేసామంటే ఇంకా తర్వాత ఫుడ్ తినాలనే అనిపించదు. సో మళ్ళీ ఎందుకులే అనేసి ఆయిల్ ఫుడ్ ఎక్కువ, కానీ ఇడ్లీనే వీక్లీ 2 times చేయాల్సి వస్తుంది. చాలా విసుగు వస్తుంది కానీ తప్పట్లేదు, ఇంకా పిల్లలకి పెట్టాలి కాబట్టి. సో మధ్యలో చెక్ చేసుకుంటా ఉన్నాను తను నిద్ర లేస్తుందేమో అనేసి. మా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడల్లా సౌండ్ వస్తుంది, ఇంకా అది కొంచెం భయం. కిచెన్లోనే ఇంతకుముందు ఫ్రిడ్జ్ అయితే పెట్టామండి, కానీ ఫ్రిడ్జ్ ఉంటే నాకు అసలు ఫ్రీగా వర్క్ చేయడానికి వస్తలేదు. ఏరియా అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల, అందుకని ఇంకా మేము బెడ్ పక్కనే అడ్జస్ట్ చేసి పెట్టేసాము ఫ్రిడ్జ్. సో ఇంక ఇక్కడ గిన్నెలు కూడా అన్నీ అయిపోయినాయండి. ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఇవన్నీ నేను డైలీ వాష్ చేసి టబ్బులు వేస్తున్నాను. పిల్లలు వాడి ఆట ఆడుకుంటూ ఉన్నారు పావులాటలాగా. రోజు అవి పైన పెట్టేస్తా అంటే అస్సలు పెట్టనిస్తలేరు. ఇంకా వాళ్ళకు ఒక ఆటలాగా అయిపోయింది. ఇంకా సరేలే కదా అని నేను కూడా పైన ఏం అడ్జస్ట్ చేయకుండా అట్లా ఉంచేసాను, ఆడుకుంటుండ్రని. ఈరోజు అసలు ఎందుకో వెదర్ కూడా చాలా ఉబ్బరింతగా అనిపిస్తుందండి. మేబీ వర్షం వస్తుందేమో తెలియదు, కానీ అసలు ఒక 2 days నుంచి అయితే విపరీతంగా ఉక్కపోతగా అనిపిస్తుంది. అసలు నాకు ముందే వంట చేస్తే విపరీతమైన స్వెట్ వస్తుంది.
ఇంకా ఈరోజైతే చాలా ఎక్కువగా ఇరిటేటింగ్ అనిపిస్తుంది అసలు పని చేస్తుంటే. స్నానం చేసినట్టే లేదు అసలు. ఒకసారి పాప లేసిందా లేదా జ్యూస్ అయితే వస్తున్నాను ఇక్కడ. ఇంకా తనైతే పడుకుంది. ఎవరైనా సపోర్ట్గా ఉన్నారనుకోండి, ఒక గంట సేపు అలా ఎంగేజ్ చేయడానికి నాకు పెద్ద టైం అయితే పట్టదండి. నేను చాలా స్పీడ్గా పని చేసుకుంటాను. కాకపోతే ఇంకా నాకు ఇంట్లో చూడడానికి ఎవరు ఉండరు కాబట్టి ఇంకా నేనే చేసుకోవాలి. ఈలోపు పాప నిద్ర లేచిందండి. బనానాస్ అయితే అంత స్వీట్గా లేవు, ఎందుకో ఈసారి తీసుకొచ్చినాయి. అందుకని నేను స్మూతీ చేస్తున్నాను. ఇంకా ఆమె ఫస్టే అంత చప్పటి తీస్తే తినట్లేదు, వేస్ట్ చేసేస్తుంది. అందుకని కొన్ని మిల్క్ యాడ్ చేసి స్మూతీ అయితే చేస్తున్నాను. ఇంకా అదైతే ఈజీగా తినేస్తుందని. స్వీట్నెస్ కోసం ఇక్కడ డేట్ యాడ్ చేశానండి. కొన్ని డేట్స్ ఏంటంటే కొంచెం గట్టిగా ఆరిపోయినట్టు ఉంటాయి, అలాంటి వాటికి పైన పొట్టు తీయడానికి వీలవ్వదు. అలాంటప్పుడు ఇంత చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు స్ట్రెయిన్ చేయాలి తప్పకుండా. కొంచెం స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి కొన్ని డేట్స్. అలాంటి వాటికైతే మనం స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. లేదంటే పిల్లలకి గొంతులు ఎక్కడైనా పొట్టు అడ్డుపడిందంటే ఇంకా పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటర్ తాగినా అది పోదు. అది ఇంకా ఇక్కడైతే బాగానే ఉంది. తినేస్తుందో లేదో చూడాలి. నచ్చితే స్పీడ్గా తినేస్తుంది, నచ్చకపోతే కొంచెం విసిగిస్తుంది. కాకపోతే మా పాపతో ఏంటంటే ఒకవేళ తను తినకపోయినా వద్దు అని చెప్పినా కొంచెం మనం ఏదైనా యాక్షన్ చేసినట్టు ఏడ్చినట్టు అలా చేసామనుకోండి, తను వెంటనే పాపం అయ్యో అని ఫీల్ అయ్యి ఇంకా తినేస్తుంది అన్నట్టు. నాకైతే చాలా హెల్ప్ అవుతుంది అది. కొంచెం ఏడ్చినట్టు చేస్తే చాలు, వెంటనే తినేస్తుంది మా పాప. తినిందండి ఏదోలాగా, కొంచెం అయితే తినింది. ఇంకా లాస్ట్కి అయితే అస్సలు వద్దంటుంది. ఇంకా నన్ను తినమనేసింది. ఇంకా తనకైతే తినిపించడం అయిపోయింది ఇక్కడ. ఇలాగే కాసేపు ఆడిందంటే ఇంకొంచెం పని కూడా చేసేసుకోవచ్చు. వంట అయితే అయిపోయింది, కర్రీ అయిపోయింది, అలాగే రైస్ కూడా అయిపోయింది. ఇంకైతే ఏం పని లేదండి. కొన్ని గిన్నెలు అయితే సింక్లో ఉండిపోయినాయి. ఈ గ్యాప్లో అవి కూడా క్లీన్ చేసేసుకున్నామంటే ఇంకా మార్నింగ్ వర్క్ అంతా అయిపోతుంది. మళ్ళీ మా బాబు రావడానికి 1.5 అవర్ టైం అయితే ఉంది మనకి. ఇంకా ఈ గ్యాప్లో పాపతోనే ఉండొచ్చు నేను. ఏంటంటే పిల్లలకి మనమే కాకుండా ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు అలా ఉండడం కానీ, థర్డ్ పర్సన్స్ అలవాటు ఉన్నారనుకోండి, మనకి ఇంత బర్డెన్ అనిపించదు. సో వర్క్ చేసుకోవడానికి అదంతా. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో నేను, మా వారు, పిల్లగాడు ఇల్లే ఉంటాం కాబట్టి ఆమెకి ఎక్కువ ఎవ్వరు అలవాటు ఉండరు అన్నట్టు. ఎవరితోని ఎక్కువ ఉండే అలవాటు లేక లోన్లీగా ఉండడానికి అస్సలు ఇష్టపడదు. ఎక్కువ నన్ను అంటి పెట్టుకొనే ఉంటుంది. సో నా ప్రాబ్లం వల్ల అదే. తను డే మొత్తంలో నాకు ఒక 2 అవర్స్ టైం ఇచ్చిందంటే ఇంకా నాకు ఆ డేకి సరిపడ పని అంతా అయిపోతుంది. అలాగే యూట్యూబ్కి సంబంధించిన ఎడిట్ కావచ్చు, ఎడిటింగ్ కానీ లేదంటే షూట్ కానీ ఏదైనా చేసుకుంటాను. కానీ పిల్లలు ఎవ్రీడే ఒకేలాగా ఉండరండి. కొన్నిసార్లు ఒక్కొక్కలాగా ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ మూడ్ స్వింగ్స్ని బట్టి మనం పని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అయినా ఈ కొద్ది గ్యాప్లోనే నేను యూట్యూబ్ కూడా మెయింటైన్ చేయగలుగుతున్నానంటే నాకు చాలా సంతోషం అండి. చాలామంది బర్డెన్గా ఫీల్ అవుతుంటారు. ఇంకా చేయాలి వీడియో పోస్ట్ చేయలేదని ఒక స్ట్రెస్ లాగా, టెన్షన్ లాగా అట్లా. నాకైతే ఏం లేదండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినాక చాలా లోన్లీనెస్ అది తగ్గింది. చాలా మంచిగా అనిపిస్తుంది. నా టైం ఎంతో కొంత యూజ్ అవుతుంది అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ ఏదైనా సరే మనం ఇష్టంతో చేసామనుకోండి, దాంట్లో ఎక్కువ ఇబ్బంది అనేది తెలియదు. నాకైతే ఆ విషయంలో చాలా బెటర్ అనే ఫీల్ అవ్వాలి. 9 to 9 వర్క్ చేసి బిజీ లైఫ్ లీడ్ చేసిన తర్వాత ఒకేసారి ఖాళీగా ఉండాలంటే అస్సలు నచ్చదు, తీసుకోలేమన్నట్టు. దాని బదులు ఏదో ఒక వర్క్లో లీనమైపోయామనుకోండి, మనకు కూడా ఆ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. నాకు ఆ విషయంలో యూట్యూబ్ అయితే చాలా హెల్ప్ అయ్యిందని చెప్పాలి. సో ఇంకా నేను అసలు ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఎందుకు చేశాను, చేయడానికి ముందు నాకు ఎలాంటి డౌట్స్ ఉండే, ఇవన్నీ నేను ఇంకొక వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడతానండి. ఇంకా ఈ రోజుకైతే జస్ట్ నార్మల్గానే చెప్పాను అలా. ఇంక ఇక్కడ గిన్నెలు కూడా అన్నీ క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా పాప ఇప్పటికే పిలుస్తుంది మమ్మీ అని. ఇంకా అంతే అండి. ఇంకా కొంచెం అన్నం అయితే తినేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి. ఇంకా బాబు వచ్చిన తర్వాత వాడికి స్నానం అవి చేయించి, ఇంకా బట్టలు అయితే ఎక్కువగా ఏం లేవు, అందుకని ఒక బెడ్షీట్ కూడా యాడ్ చేసి బట్టలు అయితే మిషన్కి పెట్టేశానండి. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. ఈరోజు ఇంట్లో పని ఉందని వేరే పిల్లల్ని ఇంటికి రమ్మన్న, బాబునైతే బయటికి పంపించలేదు. ఇంకా పిల్లలంతా ఆడుతున్నారు.
ఈలోపు నేను అంతకంటే ముందు రోజు వాష్ చేసిన క్లాత్స్ ఏవైతున్నాయో అవన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంట్లో కొంచెం తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు, లేదంటే చిన్నపిల్లలకి ఎక్కువగా మనమే బట్టలు ఇవ్వడం కుదరని వాళ్ళు ఏంటంటే, మన బట్టలతోని అలా కలిపి పెట్టడం కంటే వాళ్ళకి సపరేట్ పెట్టడం బెటర్ అండి. మాకైతే ఏరియా చాలా తక్కువ ఉంటుందని చెప్పాను కదా. సో అందుకని మా బాబు హడావిడిలో ఏది తీసేసినా వాడొక్క సెల్ఫ్ పాడైపోయినా చూడడానికి కబోర్డ్ అంతా మెషిగా కనిపిస్తుంది. సో అందుకని ఇంకా పిల్లల బట్టలు నేను దాంట్లో పెట్టకుండా ఓన్లీ మావి మాత్రమే ఉంచి పిల్లలిద్దరి ఒక టబ్బులో అయితే అడ్జస్ట్ చేస్తానండి. పిల్లలే ఫోల్డ్ చేయడం ఈజీ కాబట్టి ఇంకా ఒకవేళ మెషిగా అయిపోయినా దొరకకపోయినా ఓన్లీ ఆ టబ్లోనే ఉంటాయి. లేదంటే ఆ టబ్ ఒకటి నీట్గా సర్దుకున్నాం అనుకోండి సరిపోతుంది. సో నేనైతే ఇంకా అలాగే చేస్తాను. ఇంకా ఈరోజు చూడాలి స్నాక్స్ కాసేపు అయిన తర్వాత ఏమన్నా తింటా అంటే ప్రిపేర్ చేయాలి. లేదంటే ఇంతకుముందే చిక్కీ ప్రిపేర్ చేశానండి, అది ఉంది ఇంకా అయిపోలేదు. తింటా అంటే అది ఇచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, అంతే ఈరోజు వ్లాగ్.